మంచిగా అదే ప్యాంటా ఏం పేరు నీది? సృజననా? హాయ్ సృజన, తిన్నావారా? సృజన తిన్నావారా? బస్ స్టార్ట్ అయింది. ఆ బస్ స్టార్ట్ కాలేదురా, ఇదేదో స్టార్ట్ అయింది బస్సు. మొత్తానికి బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఫ్రెండ్ గారు మ్యారేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా బస్సు ఎక్కేసినాం, సీట్ దొరికింది. శ్రీకాంత్ బ్లాగ్ తీద్దామా? దాంట్లో సీట్లు దొరకలేవు మరి నీకు? దాంట్లో కూడా అందరు ఫుల్ అయిపోయారు. అందరు ఆడోళ్ళు ఉన్నారంట దాంట్లో, మొబైల్ అందరు దీంట్లో ఎక్కుమన్నారంట. ఇంకో బస్ ఈయన ఆగిపోయింది. అది దాంట్లో ఎక్కలేరు కదా మంది, ఎక్కలేరు. ఇంకో బస్సు ఆనే అయిపోయింది. 2 బస్సులు కట్టిర్రు, ఇంకో బస్సు ఆనే అయిపోయింది. డ్రైవర్ దగ్గర కూడా కూర్చున్నారు, ఫుల్ అయిపోయారు కదా మొత్తం. బస్సు వెళ్ళిపోతుందంట. సృజన ఏ క్లాస్ నువ్వు? సృజన మా ఫ్రెండ్ సృజన. నీ పేరేంటి? శుక్రి. శృతి. నువ్వు శృతినా? ఓకే, ఆమె సృజన, శృతి. మీ ఇద్దరు సిస్టర్సా? బాబాయ్ 12 గంటలకు వెళ్ళిపోతాం. వాడికి 12:30కు ఉన్నది పెళ్ళి. అప్పటిదాకానే ముట్టిపోతాం. వాళ్ళైతే వెళ్ళిపోయారు. పెళ్ళి అంటించేసినా కూడా అయిపోతుంది. ఇక మనం తర్వాత వెళ్ళకపోవచ్చు. అంటే పంతులు ముందే చెప్పిండట 12:30 కంటే 12:30కు నేనేమో పెళ్ళి చేసేస్తానట. వాళ్ళైతే వెళ్ళిపోయారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, వాళ్ళ మామ, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మనం ఇక తినడానికి ఇక మనం పోయేది. అంతలే పెళ్ళి మనకు అంతసేపు గంట లేకపోతుంది. మహారాజుల కాలనీ. రుద్రులా బర్రెలు తీసుకుని ఆడికించి కొట్టుకుని వస్తుండేనా? అంగరిగా ఫారింగ్ మంచి ఆడ లేకుండా ఏడ కూడా దోకాన్లు బర్రెలు మరి రుద్రుకు రావాల్సి వస్తుంది. ఆ కాలంలో 1974లోనా? నువ్వు ఐసీలో ఉన్నప్పుడు తాతగారు చిన్నబాబాయ్ వాళ్ళు అప్పటి నుంచి బర్రెలు పెంచుంటాయి కదా. అప్పట్లో ఇంత పాలమ్ముడు, వరి అమ్ముడు ఇంత లేకుండే కదా ఆ కాలంలో.
తినేటోళ్ళకు తినడానికి తినడం కోసం వరి పండిస్తుండే, తినడానికి కోసమే తాగడానికి కోసమే పాలు తీస్తుండే. ఇవన్నీ ఇప్పుడు అయినాయి కేసీఆర్ జమాన్లో. ఫస్ట్ రైస్ మిల్ ఏడుండే మరి బోధనలా? పోతంగల్ ఉండే అప్పుడు. అబ్బో చెరువు నీళ్ళే నిజాం సాగర్ నీళ్ళు రాకుండా కదా అప్పుడు. కాలువలు తోడలే, నిజాం సాగర్ నీళ్ళు లేవు. ఇక ఓన్లీ ఆనకాలం పంటనే. ఇక ఎండాకాలం వచ్చింటే చెర్ల నీళ్ళన్నీ తోడేసి చేపలు పడుతుండే, ఊరందరు కలిసి చేపలు పట్టినాం. ప్లేస్ కోసం వచ్చినా నువ్వు? అది ఏం పేరు నీది? సాత్విక. ఆడ ప్లేసులు అయిపోయినాయి ఆడ, వాళ్ళు మీకు లేపేసి వాళ్ళు పెద్దలు కూర్చున్నారు కదా. ఏడ కూర్చుంటావు? ఇక్కడ మీ ఫ్రెండ్ దగ్గర అడ్జస్ట్ అవుతావు ఆడ వాటి పక్కకు. ఇట్రా నా మీద కూర్చోరా. వచ్చేసింది బోధన, వచ్చేసింది. గేడా బిల్ల పెడతావు ఆనే వచ్చేసింది. ఇంకొక 10 నిమిషాలు అయితే అయిపోయాయి. ఫైనల్ గా బోధన దాకా అయితే వచ్చేసినాం. మనం ఇప్పుడే స్టార్ట్ చేసినాం అనమాట యూట్యూబ్ ఛానల్. ప్లే బటన్ రావాలంటే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండాలి. నువ్వు చూసినావా? నువ్వెప్పుడు చూసినావు? టీవీలో చూసినావా? ఏడా? మీ పెద్దమ్మ ఇంటి కాడనా? నీ పేరేమన్నావు? సాత్విక. హాయ్ సాత్విక్, మా ఫ్రెండ్ సాత్విక్. మంచిగా వచ్చింది కదా వీడియో కదా. ఇంకా వేరే వీడియోలు కూడా చూసినావా? కొత్తంగల్ మార్కెట్ అయితే మంచిగా వచ్చింది కదా. కొత్తంగల్ మార్కెట్ వీడియో అయితే మంచిగా వచ్చింది కదా. నువ్వు కూడా చూసినావా? ఏడా? మా ఊర్లోనే చూసినావా? తిరుమలపూర్లోనా? ఆడనేనా? ఇంట్లోనా? ఓల్ పెట్టి నలినక్క పెట్టిందా? అమ్ముల అక్కనా? ఆహా. అరే నువ్వు ఇడు జల్లపల్లి నుంచా? వెరీ గుడ్. మంచిగా వచ్చినాయి కదా. వీళ్ళ మమ్మీ వీళ్ళ డాడీ. చేపలు కూడా పెద్ద ఉన్నాయి. చేపలు మస్తు పెద్ద ఉన్నాయి. మొట్ట చేపలు ఎట్లున్నాయి కదా. ఇంత పెద్ద మొట్టలు ఉన్నాయి కదా. అంతంత పెద్ద ఉన్నాయి మొట్ట చేపలు. అరే గురుద్వార్ వెళ్ళిపోతుంది బస్. గురుద్వార్ శ్రీ గురు గోవింద్ సింగ్ జీ దర్బార్. అమ్మో చాలా కష్టం ఉంది, పెద్ద పేరు. Stop war, we want to peace. మా ఫ్రెండ్ సిద్ధార్థ గాడికి అయితే ఈ గిఫ్ట్ అయితే మనం ప్యాకింగ్ చేసేసినాం అనమాట. రాధాకృష్ణ ఫోటో మస్తు అనిపిస్తుంది, బాగానే ఉంది. మా ఫ్రెండ్ గాడికి సిద్ధార్థ్, మా ఫ్రెండ్ గాడు, మా చైల్డ్హుడ్ ఫ్రెండ్, మా వాడికి గిఫ్ట్ అయితే ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాం. ఫంక్షన్ హాల్ వెళ్ళిపోదాం ఇక. పా గిఫ్ట్ అయితే ప్యాక్ అయిపోయింది, ఇక వెళ్దాం పదండి. ప్యాక్ అయితే అయిపోయింది.
మనోళ్ళైతే కరెక్ట్ టైం ఫాలో అవుతారు. 12:30 అంటే కరెక్ట్ 12:30కే మ్యారేజ్ చేస్తారు. ఇట్లానే ఫాలో అవ్వాలి. నైస్. ఏంద్రా 5 రూపీస్ 5 రూపీస్ తీసుకురా. చిప్పర్ ఉన్నదిరా, చిప్పర్ పెట్టుకున్నారా, మంచిగా ఉన్నదిరా. ఏడికి పోతున్నావు? మీ చెల్లి ఎక్కడ పోయింది? అయితే అదిరిపోయింది. మటన్, స్వీట్, చికెన్ బిర్యానీ మస్తుంది. మటన్ అని అన్నాడు. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ సిద్ధు. హ్యాపీ మ్యారేడ్ లైఫ్.